నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. ఏపీ రాజకీయాల్లో జనసేన తన పట్టు విస్తరించేందుకు కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జనసేన ఇప్పుడు రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం ద్వారా రాయలసీమలో తన గ్రిప్ పెంచాలని పార్టీ యోచిస్తుంది. ముఖ్యంగా బలిజ బీసీ వర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన జనసేన ఈ ప్రాంతంలో తన రాజకీయ బలం మరింత పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి ఈ వ్యూహం ఏపీ రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, చెప్పండి. సినిమాల్లో రాణించి పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయాల్లో అడుగుపెట్టి నేరుగా డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం పైన పట్టు సాగించేందుకు ఆయన పావులు కదుపుతున్న పరిస్థితి తెలుస్తుంది. అందులో భాగంగానే బీసీల కోసం తాను పోరాటం చేస్తానని చెప్పి అప్పుడు అన్న ఏదైతే మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీలో ఉండే ఆయన పెద్ద ఎత్తున ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆనాడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా ఆయన నిజం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమలో అత్యధికంగా జనాభా ఉన్న బీసీ కావచ్చు, బలిజ సామాజిక వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆయా నేతలతో కావచ్చు, ఆయా ప్రజలతో ఆయన ముఖ్యంగా చర్చించి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 20 అంటే మొత్తంగా తను ఇప్పటి వరకు సాధించిన పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలుపొందడము, ఆ తర్వాత తన రాజకీయంగా కొంత ప్రాబల్యాన్ని కూడగట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంటే, ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో బీసీలు, బలిజ, మిగతా సామాజిక వర్గాలను ఐక్యం చేసి రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో నిలవాలని చెప్పి ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు కానీ తాను కానీ స్వయంగా వెళ్ళి అక్కడ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్రాలో ఇప్పటికే తన ప్రాబల్యాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ మరొకసారి రాయలసీమ ప్రాంతం పైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు బీజేపీ, టీడీపీ, వైసీపీ నాయకులు మాత్రమే ఈ ప్రాంతాలను తమ వైపు తిప్పుకున్న పరిస్థితి ఉంది. అక్కడ అభివృద్ధికి పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇకపైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బలిజ కావచ్చు, మిగతా కులాల వారికి కూడా దగ్గరయ్యేందుకు పవన్ కళ్యాణ్ పావులు కడుపుతున్నారు. రాబోయే రోజుల్లో వారి మద్దతును కూడగట్టుకొని మరొకసారి ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కారం చేయడం, వారితో కావాల్సిన అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అక్కడ పాగా వేసేందుకు పావులు కలుపుతున్నారు. థ్యాంక్ యూ మహేంద్ర. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.